సరైన ప్రాపర్టీని ఎంచుకోవడంలో తికమక పడుతున్నారా? ఇక ఆ కన్ఫ్యూజన్ వద్దు. అపార్ట్మెంట్లు, విల్లాలు, ప్లాట్లు మీకు కావలసినవన్నీ ఒకే చోట. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. సరస్వతి గారు, మీరు ఏమన్నా ఫ్యామిలీ రీజన్స్ కోసం నేను చేయను, ఇంకా నేను ఐ వాంట్ బి నేను అమ్మగా అలాంటి ఉన్న పరిస్థితులు వచ్చాయా? ఇప్పుడు కాదమ్మా, యాక్చువల్గా కన్ఫెస్ చేస్తాను నేను. ఉండి నేను చెప్తా. చెప్పండి నన్ను చెప్పండి. చెప్పండి చెప్పండి మీరే చెప్పండి. తను ఎర్లీ స్టేజ్లో తొలితరం యాంకర్స్లో ఒకడు. అవును. దూరదర్శన్లో వారం పాటు వచ్చే ప్రోగ్రాంలు వితౌట్ టెలిప్రాంప్టరు, వారం రోజులు ఎవడు మృదంగం, ఎవడు వైలన్ లాంటి సంగీత కార్యక్రమాలు, ఎవడు దర్శకుడు, ఎవడు హీరో లాంటి కంప్లీట్ క్యాస్టింగ్ డీటెయిల్స్తో సహా 1 వీక్ వచ్చేది సింగిల్ టేక్లో చెప్పేంత టాలెంట్ ఉన్న వ్యక్తి. అలా అలా ఎమర్జ్ అయ్యి దూరదర్శన్లో చాలా బాగా ఉన్న రోజుల్లో మన సెటిలైట్ ఛానల్లో ఈటీవీ తన్ని చాలా ప్రోత్సహించింది. ఈటీవీ అన్నదాత కార్యక్రమం ఎంత పాపులర్ అయిందో రామోజీరావు గారు ఫస్ట్ ఎపిసోడ్ తనతో చేయించారు. అలా అక్కడ ఈటీవీలో ప్రోగ్రామ్ చేశారు. ఈ టైంలో తనకి ఫిలిం బేస్డ్, స్టూడియో బేస్డ్, ఆడియన్స్ బేస్డ్ ప్రోగ్రామ్స్, గేమ్ షోలు ఇవన్నీ వచ్చినప్పుడు పిల్లలు చిన్నవాళ్ళు, నేనేమో పగలు రాత్రి తేడా తెలియకుండా ఉండేవాడు. మా ఇంట్లో ప్రతిరోజు ఒక టైం లోపల ఒక పెద్ద క్వశ్చన్ అనమాట, పాలాడు ముందు వస్తాడో నేను ముందు కలిసి వస్తానండి. అంత రాత్రి పగలు కలిసి పనిచేసేవాడినమ్మా. ఆ టైంలో తను ఏం చేశాడంటే, నేను పిల్లల కోసం, ఫ్యామిలీ కోసం నేను స్టూడియో బేస్డ్ ప్రోగ్రామ్స్ పొద్దున 10ంటికి మొదలెట్టి 3ంటికి అయిపోయేవి మాత్రమే చేస్తాను. తను సాక్రిఫైస్ చేయకపోతే ఈ రోజున ఇంకా అంటే తన టాలెంట్కి తగ్గ పాపులారిటీ వచ్చేది. నాగేశ్వరరావు గారు ఎప్పుడు చెప్పేవారు, పాపులారిటీ వేరు టాలెంట్ వేరు. అక్కినేని నాగేశ్వరరావు చెప్పేవారు, పాపులారిటీ వేరు టాలెంట్ వేరు. అందరూ పాపులర్ అయిన వాళ్ళందరూ టాలెంటెడ్ కాదు, టాలెంట్ ఉన్న వాళ్ళందరూ పాపులర్ కాలేరు అని చెప్పేవాడని. అలా నాకు అనిపిస్తుంది. తను అప్పుడు ఆ పిల్లలు అట్లా అనుకోకుండా స్వార్థంగా చూసుకుంటే షీ షుడ్ హావ్ బీన్ మోర్ పాపులర్. షీ ఈజ్ టాలెంటెడ్. ఇట్స్ ఓకే. ఐఎమ్ కంటెంటెడ్ ఫస్ట్. ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ సాటిస్ఫైడ్. ఎందుకంటే నేను ఎప్పుడూ ఒకటే అనుకుంటాను, మా మదర్ అంత మంచి టైం ఇవ్వబట్టి మమ్మల్ని చాలా బాగా రేస్ చేశారు, మా ఫాదర్ కానీ మదర్ కానీ. అంటే బాగా ఇన్ ద సెన్స్ అన్ని రకాలుగా కూడా డీల్ విత్ ద సొసైటీ అండ్ ద లైఫ్. నేను కూడా నా పిల్లలకి అంత టైం ఇస్తే కదా వాళ్ళు రేపొద్దున ఎమర్జ్ అవుతారు మంచి ఇండివిజువల్స్గా. ఇద్దరము కూడా అలాగే ఓలటైల్గా ఉన్నాం అనుకో, ఆయన బిజీ. ఆ మెచ్యూరిటీ నాకు మొదటి నుంచి ఉంది. సో నేను ఎప్పుడు ఏదో బాధపడుతూ నేనేమి ఈ పనులు చేయలేను, కావాలనే నేను ఆప్ట్ చేసుకున్నా. నాకు మూవీ అవకాశాలు కూడా ఈటీవీలో చేసేటప్పుడు చాలా వచ్చాయి, పెద్ద పెద్ద డైరెక్టర్స్ వచ్చేసాయి. అంటే నేను ఇలా యాంకరింగ్ రోజు ఆన్ స్క్రీన్ ఉండేదాన్ని కదా ప్రతి ఛానల్లో. వచ్చినా కానీ ఈనాడు పేపర్లో అప్పుడు ప్రతిరోజు విశేషాలు ఇచ్చేవారు. తన ఫోటో లేకుండా ఒక్క రోజు కూడా వచ్చేది. అప్పుడు ఫోటో పెట్టేవాళ్ళు, గుర్తుందా లేదా మీకు? ఈనాడు వచ్చేది, ఈ టీవీలో ఈనాడు అనుకుంటూ వచ్చేది. బట్ ఓకే, నేను అదొక స్టార్డమ్ చూసాను యాంకరింగ్లో, చాలా హ్యాపీగా ఉండేదాన్ని. అన్ని ఛానల్స్కి వర్క్ చేశాను. ఇంకా మూవీస్ వైపు నేను దృష్టి పెట్టలేదు. నాకు ఇదివరకు కూడా చెప్పాను, కొన్ని ఇన్హిబిషన్స్ ఉండేవి అప్పట్లో. అండ్ దెన్ నేను ఆప్ట్ చేసుకోలేదు. ఆ తర్వాత నేను నెమ్మదిగా ఆయన అన్నట్టు యాక్టింగ్లోకి వచ్చాను. లాస్ట్ 15 years నుంచి కొంచెం యాక్టింగ్ ఒక 5-6 సినిమాల్లో చేశాను, సీరియల్స్ ఏవో చేశాను, ఇప్పుడు కూడా ఏదో సీరియల్లో చేస్తున్నాను. బట్ మోర్ దాన్ దట్ ఐఎమ్ హ్యాపీ ఇన్ యాంకరింగ్ కానీ, స్క్రిప్ట్స్ రాయడం కానీ. అదే కదా మన నాడి. అంతే. ఇంట్లో ఎవరు ఫైనాన్స్ మినిస్టర్ సార్, మీరా మేడమా? ఫైనాన్స్ మినిస్టరే ఉంటే నాకు ఇన్ని కష్టాలు. ఇద్దరం కాదు. ఇద్దరం కదా? ఇద్దరు బాగా ఖర్చు పెడతామని కాదు. ఏంటంటే మా ప్రయారిటీస్ ఒక స్టేజ్ ఆఫ్ లైఫ్లో వ్యాపారం ఉండేది, తర్వాత స్టేజ్లో మన చేసిన తప్పులకి మూల్యం ఉండేది. అవి చెల్లించుకునేటప్పుడు ఇప్పుడు కాస్త అంటే ఇప్పుడు బెటర్గానే ఉన్నాము. తను ఏంటంటే షోకేస్, నేను గోడౌన్ నేను మేనేజ్ చేస్తాను. నేను కొంచెం పొదుపు నేను మేనేజ్ చేస్తాను. వెళ్ళి షాపింగ్ చేయడాలు, అసలు అట్లాంటి ఇంట్రెస్ట్ కూడా లేదు పెద్ద. అంత బంగారు తల్లి సార్ మీ సరస్వతి గారు. అందుకే కదా అంత ప్రేమిస్తాను కదా, అందుకే వరల్డ్స్ బెస్ట్ హస్బెండ్ అలా అని కాదు. ఐ లవ్ హర్ సో మచ్. అంత ఎప్పుడు అంత చెప్పారు ప్రదీప్ గారు, మీరు ఒకసారి కూడా చెప్పలేదు. అయ్యో, అది లేకపోతే అన్నిసార్లు వచ్చేది అక్కడి నుంచి. అలా అని ఆ లగ్జూరియస్ లైఫ్ పట్ల అంత పెద్ద లేదు, ఆసక్తి లేదమ్మా. నేను రాసుకున్నానమ్మా నా లైఫ్కి ఎప్పుడో, ఐఎమ్ ఏ మిడిల్ క్లాస్ గై విత్ రిచ్ వాల్యూస్.
ఐఎమ్ నాట్ ఏ రిచ్ గై విత్ మీడియోకర్ వాల్యూస్. అలా అని చెప్పి మనం అన్ని వదిలేసి ఏదో డబ్బులు అలా అని కాదు. కావాలి, అవును. కంఫర్ట్ కార్ ఉండాలి, ఇల్లు ఉండాలి, అంతే. బేసిక్స్ అన్ని ఉంటాయి. మరి ఇద్దరం హోటల్కి వెళ్తే 4,000-5,000 ఖర్చు అవుతుంది కదా. we know the difference between needs and wants. అవసరాలకి కోరికలకి తేడా తెలుసు కాబట్టి అది గ్రౌండెడ్ గా ఉంటాం. దట్స్ ఇట్. నువ్వు చాలా ఇన్స్పైరింగ్ అండ్ వెరీ అంటే లివింగ్ ఎగ్జాంపుల్, పాసిబుల్ ఎగ్జాంపుల్. దంపతులు ఇలా ఉండొచ్చు, వాళ్ళ అంటే ఏ careers కుటుంబం లో- అయినా అమ్మ, నేను చెప్తా, ఆర్థికం అనేది ఉంటుంది. ఒక బెలూన్లో ఒక కెపాసిటీ ఉంటుంది. ఇంత బెలూన్ అయితే ఇంత గాలి వదాలి, ఇంత బెలూన్ అయితే ఇంత గాలి. అలా ఒక కుటుంబానికి ఇంత ఖర్చు పెట్టుకోవాలి అని ఒక నియమం ఉండాలి. ఎక్కువ ఖర్చు పెడితే ఆ బెలూన్ పగిలినట్టు కుటుంబం కూడా పగిలిపోతుంది. అవును అవును. కాబట్టి ఆ ఖర్చు ఏంటి, మన ఎర్నింగ్ కెపాసిటీ ఏంటి, మనం ఎంత సంపాదిస్తాం, న్యాచురల్ ఎలా నా ఉంటుంది. డబ్బులు నీ డబ్బులు ఎప్పుడు లేదు ఎప్పుడు లేదు. ఇప్పుడు తరం కదా అవన్నీ, మాకెక్కడ ఉంటాయి. ఫ్రెంచ్ చేసుకుందాం, అరే ఎట్లా తయారయ్యారు ఇప్పుడు. డచ్ డచ్ సార్, నేను మర్చిపోయా, డచ్ అంటారు అన్నమాట. అంటే ఇద్దరు వెళ్ళి పిజ్జా తింటే పిజ్జా 120 అయితే నీవు 60, నేను 60 ఇయ్యాలన్నమాట. అవును. వాళ్ళు ఆదర్శ దంపతులు. ఆ తర్వాత ఒక తరం వచ్చింది, నీ డబ్బులు మన డబ్బులు, నా డబ్బులు నా డబ్బులు. నా డబ్బులు కరెక్ట్. అది ఇప్పుడు తరం అది కూడా వచ్చింది కరెక్ట్. కానీ మాకెప్పుడు మాది ఆ ఏటీఎం పిన్ల దగ్గర నుంచి మా ఇద్దరివి షేరింగ్ లో ఉంటాయి. ఒక కామన్ గ్రూప్ లో నా పర్స్ ఎప్పుడు ఓపెన్ ఉంటుంది, ఆయన పర్స్ ఓపెన్ ఉంటుంది. అసలు మాకు ఆ తెలియదు. జేబులో ఎన్ని డబ్బులు ఉన్నాయో తెలుసు. వి నో ద ఇన్నేళ్లలో ఏ రోజు తెలియదు. ఇంకా గొప్పగా చెప్తాను, నేను నా కష్టకాలంలో మంగళసూత్రం తగ్గించి తీసిపెట్టింది కదా. ఏ రోజు అంటే గొప్పగా చెప్పడం కాదు, అది గొప్ప అని మీరు అనుకోవచ్చు, కానీ నవ్వుతో చేస్తే ఆ పని గొప్పే కదమ్మా. ఇది పనికొస్తుంది మీ అవసరానికి, ఇంతకంటే ఏం కావాలి చెప్పండి. ఒక్క మాట చెప్తాను. అత్యంతగా మనం చాలా ఎక్కువగా ప్రేమించే లైఫ్ పార్ట్నర్ భర్తవని భార్యవని, వాళ్ళు ఒక కష్టంలో ఉన్నప్పుడు, వాళ్ళు ఒక బాధలో ఉన్నప్పుడు మనం అన్ని వేసుకుని ఆనందంగా ఉండగలమా? ఉండకూడదు కూడా. అసలు హౌ ఇస్ ఇట్ పాసిబుల్? మనకు అసలు ఆ ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళ ఆనందమే మన ఆనందం అనుకున్నప్పుడు, ఏదో ఒక పరిధిలో ఏదో ఒక రకంగా నేను ఆ రెస్క్యూకి రాగలను అని తెలిసినప్పుడు రాకపోవడం అనేది ఇంపాసిబుల్. సో నాకెప్పుడు అలాగేం అనిపించలేదు. We are both are like that. There is no problem. అవన్నీ మొమెంటరీ డెసిషన్స్ పాపం. ఇప్పటికిప్పుడు ఎలా, రేపటి కావాలి అన్నప్పుడు చేతిలో Automatic గా ఉన్నది అయిపోతాయి. తెలిసింది ఆటోమేటిక్ గా దానికి పునాది ఉండాలి కదా. ఆ పునాది మీలో ఉండడం అన్నది చాలా మనం బంధమే. సొల్యూషన్, నేను ఎప్పుడు నేను ఒకటి సొల్యూషన్ చెప్తాను. సెంట్రిక్ ఉంటాను. ఐ నేను నెవర్ ఒక- డిస్కస్ ప్రాబ్లమ్స్. Yeah. ప్రాబ్లం ఉంటుంది కానీ ప్రాబ్లం నేను ఎక్కువసేపు డిస్కస్ చేయనియను. ఇప్పుడు అర్థమైపోయింది కదా ప్రాబ్లం ఇది, నెక్స్ట్ ఏంటి అనే దానికే వెళ్ళిపోతాను. ఆ సొల్యూషన్ సెంట్రిక్ గా ఒక ఆలోచించాలి. బంధం ఎలా ఉండాలో చెప్తాను. ఒక పేక మేడతోటి మనము పేకలతోటి మేడ కడితే చిన్న గాలి వచ్చినా కూలిపోతుంది. కాంక్రీట్, సిమెంట్, ఇటుకలతోటి ఇల్లు కడితే చిన్న కుక్క పిల్లలైనా సరే మనం కడితే తుఫాన్ వచ్చినా ఉండదు. భార్యాభర్తల మధ్య ఈ కాంక్రీట్ వాల్స్ ఉండాలి. ఏబీసీ అంటారు దాన్ని. ఫస్ట్ యాటిట్యూడ్, మన ఇద్దరం ఒకటే అనే ఓపెన్నెస్, యాటిట్యూడ్ ఉండాలి. బి ఈజ్ బిల్డింగ్ రిలేషన్షిప్స్. ప్రపంచం మొత్తంతో రిలేషన్షిప్ ఉండే లైఫ్ పార్ట్నర్స్. సి ఈజ్ ఓపెన్ కమ్యూనికేషన్ ఉండాలి. నా వల్ల తప్పు అయింది, ఇవాళ 10,000 పోయినాయి అని చెప్పే ధైర్యం నీకు ఉందనుకో, పోతే పోయినాలండి అనే మనసు ఆడుకుంటుంది. భార్యకి బాధపడుతుంది అనేసి మ్యారేజ్ డే అని చీర కొని పెట్టాలనేసి ఎక్కడో అప్పు చేసి అప్పు చేసి భార్యకి మ్యారేజ్ డే చీర కొనాలమ్మా, తప్పు. అది చాలా మంది అంటే భర్త ఒక టీవీ కోసం చేసే పనులు తప్పదు. కరెక్ట్. అది తప్పుగా. ఇద్దరికి యాక్చువల్ పొజిషన్ తనకు తెలియాలి. నేను ఇప్పుడు నా జేబులో ఎన్ని డబ్బులు ఉన్నాయి, నా అకౌంట్లో ఎన్ని డబ్బులు ఉన్నాయి, క్రాస్ చెక్ చేయి, ఇప్పుడు తనకు తెలుస్తుంది. మేబీ అప్రాక్సిమేట్లీ, బట్ షీ నోస్ ఇట్. సో నేనేం చెప్తా అంటే, పండగ ఎప్పుడంటే ఫలానా, సిరివెన్నెల గారు అన్నమాట, పండగ ఎప్పుడంటే ఫలానా రోజు అంటే తక్కిన రోజులన్నీ కూడా దండగా అన్నట్టే, బంధువు ఎవడంటే ఫలానా వాడంటే చుట్టూ ఎందరూ ఉన్నా ఉండి లేనట్టే అంటారు కదా. కాబట్టి సిరివెన్నెల గారు ఆ మాట అన్నారు. పండగ ఎప్పుడంటే నీ మనసులో ఆనందం ఉన్నప్పుడు పండగ, నీ జేబులో డబ్బు ఉన్నప్పుడు పండగ, నీ చుట్టూ నీకు కావాల్సిన వాళ్ళు ఉన్నప్పుడల్లా పండగ. అది సెలబ్రేట్ చేసుకొని, ఒక దసరాకో బక్రీద్కో లేకపోతే క్రిస్మస్కోనే పండగ కాదు కదా, ప్రతిరోజు పండగే అంటున్నప్పుడు. అలాగే బంధువు ఎవరు అంటే మనతో ఉన్నవాళ్ళే, మనతో ఉండే పనిచేసే స్టాఫ్, మన డ్రైవర్లు, మన అసిస్టెంట్లు, మన చుట్టూ 24 గంటలు వీళ్ళతో ఉంటాం. ఎప్పుడో కానీ మామయ్య కొడుకులు, అత్తయ్య కొడుకులు, కజిన్లు ఏడాదికోసారి కానీ కలవరు. వాళ్ళు బంధువులు అయిపోతారు, వీళ్ళు శత్రువులు అయిపోతారా? మన చుట్టూ ఉన్న వాళ్ళే మనకు బంధువులు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.